అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ ప్రవస్తి. సో నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం పార్థతీగ సిల్వర్ జూబ్లీ సిరీస్ లో జరిగిన ఇంజస్టిస్ అంతా ఎక్స్పోజ్ చేద్దామని. మీ అందరికీ తెలుసు నేను దానిలో పార్టిసిపేట్ చేశానని. సో అక్కడ ఏదైతే జరిగిందో అదంతా నేను ఇక్కడ క్లియర్ గా చెప్తాను వీడియోలో. స్టోరీస్ పెట్టాను, చాలా మంది థౌజండ్స్ ఆఫ్ రిప్లైస్ వచ్చాయి స్టోరీకి ఏం జరిగింది అని. సో దీనిలో అంతా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. సో ఈ వీడియో చేద్దాం అనుకునే ముందు చాలా మంది ఆపడానికి వచ్చారు నన్ను ఈ ఫీల్డ్, మ్యూజిక్ ఫీల్డ్ నుంచి. బికాజ్ నీ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, ఎందుకు పాడు చేసుకుంటున్నాను చాలా మంది ఆపడానికి ట్రై చేశారు. కానీ నేను ఇంకా డిసైడ్ అయ్యాను నాకు మ్యూజిక్ ఫీల్డ్ కి సంబంధం ఉండదు అని. బికాజ్ ఇంత ఇంజస్టిస్ జరిగేటప్పుడు నాకు ఉండాలని లేదు. పార్థతీగ రియాలిటీ షోస్ అనే కాదు, దాని బయట కూడా చాలా జరుగుతున్నాయి. ఐ మేక్ ఎ డిఫరెంట్ వీడియో ఫర్ దట్. కానీ ఈ వీడియో మాత్రం ఓన్లీ ఫర్ పార్థతీగ. సో నేను డిసైడ్ అయింది అందుకే. చాలా ఇంజస్టిస్ జరుగుతుంది అండ్ ఎవరు కూడా నోబడీ షుడ్ సఫర్ ఆల్ దట్. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆల్సో చాలా మంది అడిగారు అసలు ఈ సీజన్ కి ఎందుకు వెళ్ళావు, అసలు మళ్ళీ ఎందుకు వెళ్ళావు పార్థతీగకి, సూపర్ సింగర్ లో విన్నర్ అయ్యావు కదా అని చాలా మంది పెట్టారు. ద రీజన్ ఇస్ యాక్చువల్లీ నేను 2017 లో ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు పాడాను. చాలా చాలా బాగా జరిగింది ఆ సీజన్. అసలు ఎలాంటి ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, చాలా హ్యాపీగా సాగిపోయిన సీజన్ అంతా కూడా. అప్పుడు డైరెక్టర్ శాస్త్రి అంకుల్ ఉండేవాళ్ళు అండ్ ప్రొడక్షన్ హౌస్ కూడా డిఫరెంట్ ఉండేది అప్పట్లో, ఇప్పుడున్న ప్రొడక్షన్ కాదు. సో అది చాలా పీస్ఫుల్ గా చాలా బాగా జరిగింది ఫైనల్స్ వరకు కూడా. అండ్ నాకైతే చాలా ఐ లెర్న్ సో మచ్ ఆ సీజన్ లో, చాలా బాగుండింది. సో అదే ఎక్స్పెక్టేషన్ తో ఈ సీజన్ కి వచ్చాను. ఆల్సో ఎక్స్పోజర్ వస్తుంది కదా అని. సూపర్ సింగర్ విన్నాక నాకు అంత ఆపర్చునిటీస్ ఏం రాలేదు. సో దీనిలో చేస్తే వస్తుంది కదా, ఎక్స్పోజర్ ఉంటుంది కదా అని ఒక థాట్ తో వచ్చాను. అండ్ దానిలో తప్పేం లేదు కదా. సో ఆ ఒక్క థాట్ తోనే నేను ఈ సీజన్ కి వచ్చాను. కానీ అంత ఆపోజిట్ జరిగింది. సో మొన్న థర్డ్ స్కెడ్యూల్ షూట్ అయింది. టాప్ 12 లో నన్ను ఎలిమినేట్ చేశారు. యాక్చువల్లీ ఫస్ట్ స్కెడ్యూల్ నుంచి కూడా చాలా జరిగాయి. అప్పుడే నేను క్విట్ అవుదాం అనుకున్నాను, బట్ కాంట్రాక్ట్ సైన్ చేశాను. సో ఐ హ్యాడ్ నో ఆప్షన్. మీరు అనుకోవచ్చు ఎలిమినేట్ అయింది కాబట్టి ఇదంతా ఇప్పుడు కోపంతో చెప్తుందేమో అని, కానీ కాదు. ఉన్నప్పుడు నేను చెప్పలేను, కానీ ఎలిమినేట్ చేశాక నాకు ఆ ధైర్యం వచ్చింది అంతా చెప్పడానికి. సో జడ్జెస్ గురించి కానీ అక్కడ ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఎలా ట్రీట్ చేశారని కానీ నేను అంతా దీనిలో బయట పెడతాను. సో నేను ఒక గుడ్ థింగ్ తో స్టార్ట్ చేస్తాను. పార్థతీగలో ఒక గుడ్ థింగ్ ఆర్కెస్ట్రా. కృష్ణ అంకుల్ వాళ్ళు ఆ సీజన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ సీజన్ లో కూడా ఉన్నారు. వాళ్ళు మాత్రం చాలా సపోర్ట్ చేశారు, అందరితో ఒకేలా ఉంటారు. అండ్ మెంటర్ శ్రీనివాస్ సార్, ఆయన కూడా నన్ను ఎప్పుడు కూడా యు ఆర్ ద మోస్ట్ టాలెంటెడ్ అని మొన్న కూడా నాతో వచ్చి చెప్పారు. సో వీళ్ళిద్దరికి మాత్రం ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. దే ఆర్ మై ఫేవరెట్ పీపుల్. సో దిస్ ఈస్ ది ఓన్లీ గుడ్ థింగ్ పార్థతీగ ఈ సీజన్ లో. సో ఫస్ట్ నేను జడ్జెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ సునీత గారు. అఫ్ కోర్స్ షీఈస్ వెరీ బ్యూటిఫుల్. మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు, బట్ బ్యూటీకి కైండ్నెస్ కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు. సో ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు. అది ఎవ్వరికి పెట్టరు ఆ ఫేస్, బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద. ఇది యాక్చువల్లీ చాలా మంది వెల్ విషర్స్, నా ఫ్యాన్ పేజెస్ అందరూ కూడా నన్ను అడిగారు. కాబట్టి నేను స్క్రీన్ షాట్స్ పెడతాను. ఇది ఎందుకు ఇలా డిడ్ సంథింగ్ హ్యాపెన్ బియాండ్ ది స్క్రీన్, ఏమైనా అయ్యిందా మీ ఇద్దరికి, లేకపోతే ఏమైనా గొడవ అయిందా అని ఇలా చాలా మంది అడిగారు. ఎందుకు ఆవిడ అలా ఫేస్ పెడుతున్నారు మీరు రాగానే అని. సో కానీ నేను చాలా డిఫెండ్ చేయడానికి ట్రై చేశాను. బికాజ్ నాకు అప్పుడు తెలీదు, నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను, వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను. నాకు తెలియదు అప్పట్లో, ఐ డెంట్ రియలైజ్. సో నేను డిఫెండ్ చేశాను కూడా. సో నాకు ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే అంతరామమయం పాడే ముందు సౌండ్ చెక్ అయ్యేటప్పుడు ఇన్ ఇయర్స్ పెట్టుకున్నాను. అండ్ ఆవిడ దగ్గర ఒక మైక్ ఉంది, అది ఆన్ ఉంది. అది పాపం వాడికి తెలీదు, మైక్ ఆన్ ఉంది, నేను ఇన్ ఇయర్స్ పెట్టుకున్నాను. సో కీరవాణి గారితో ఇలా చెప్తున్నారు అనమాట, ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు, హై పిచ్ రాదు, కానీ మేనేజ్ చేసేస్తారు మీరు చూడండి, ఈ సాంగ్ లో తెలుస్తుంది చూడండి మీకు, అది ఇది అని చాలా ఎక్కిస్తున్నారు సార్ కి. అండ్ ఇట్ హర్ట్ మీ సో బ్యాడ్ స్టేజ్ మీద నించున్నప్పుడు. అప్పటికి నా సెల్ఫ్ ఎస్టీమ్ ఇలా ఆల్మోస్ట్ కిందకి దిగిపోయింది.
చాలా ఏడుపు వచ్చేసింది ఆ టైంకి. కంట్రోల్ చేసుకొని లేదు ఐ హ్యావ్ టు డూ దిస్ అని నేను అంతరామమయం పాడాను. అండ్ ఆ పాటకు వచ్చిన అప్రిసియేషన్ నాకు ఇంకే పాటకు రాలేదు అప్పటి వరకు. సో అంతరామమయంకి బయట ఎవరు కలిసినా కూడా అందరు చెప్పారు నాకు వాయిస్ చాలా బాగా వచ్చింది ఆ పాటలో అని, కానీ చాలా బాగుంది ఆ పాట అని. అది యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఇచ్చాం రాముడు రావునికి, చాలా ఇచ్చాము. నేను ఏది ఇచ్చినా వద్దు 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 అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్ గా మేల్ సాంగ్ ఇచ్చాను అంతరామమయం. సో అదే సెలెక్ట్ చేశారు అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్. మేల్ సాంగ్ అయినా కూడా ఐ గేవ్ మై బెస్ట్. అండ్ అఫ్ కోర్స్ నాకు ప్రతి సాంగ్ కి ఆవిడ దగ్గర నుంచి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. అది మీరు నమ్ముతారు, జడ్జెస్ ఏదంటే అదే నిజం అనుకుని మీరు అఫ్ కోర్స్ నమ్ముతారు, ఓకే. బట్ అదర్ కంటెస్టెంట్స్ పాడేటప్పుడు ఐ ఈవెన్ గివ్ దేర్ నేమ్స్. ఇద్దరు శ్రీ ధృతి అండ్ గాయత్రి అక్క, వీళ్ళిద్దరు పాడేటప్పుడు పిచ్చింగ్, ఎస్పెషలీ ధృతికి చాలా పిచ్చింగ్ ఇష్యూస్ వచ్చేటప్పుడు అయితే ఆవిడ ఇలా సైగలు చేసేవాళ్ళు, షార్ప్ అయితే ఇలా చెప్పేవాళ్ళు, అది మేము అందరం చూసాము. గాయత్రి అక్క కూడా షార్ప్ అయితే ఇలా కింద ఫ్లాట్ బాడ్ అని చెప్పేవాళ్ళు, మొన్న కూడా అయింది అది. సో అంటే నాకు తప్పు లేకపోయినా మీరు అక్కడ కామెంట్స్ లో చెప్తున్నారు, వీళ్ళు చేశాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగలు చేస్తున్నారు. సో అక్కడ నాకు నా మీద ఎందుకో గ్రడ్జ్ పెట్టుకున్నారని కూడా అర్థమైంది. చంద్రబోస్ గారు, వి ఆల్ నో హీస్ అ లిరిసిస్ట్. సో ఆయన రెస్పాన్సిబిలిటీ, లిరిక్స్ తప్పులుంటే ఆయన చెప్పాలి. సో నన్ను ఫస్ట్ 2 ఎపిసోడ్స్ బాగా మెచ్చుకున్నారు. ఇలాగా ప్రతి నోట్ గాని భావం గాని అసలు వదలకుండా పాడుతామని కూడా చెప్పారు నాకు. అయితే రాముడు రౌండ్ లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్ని బయటపడ్డాయి. ఫస్ట్ సునీత గారు నేను చెప్పినట్టు మైక్ లో మాట్లాడేశారు, ఇన్యూర్స్ ఉన్నాయని నాకు తెలియక. అండ్ చంద్రబోస్ గారు పాపం లిరిక్స్ లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పడానికి. సో దానిలో చెప్పలేక ఆదృత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు. అది ఇంకేం చేయాలి, మేల్ సాంగ్ సేమ్ ఇంపాక్ట్ ఒక ఫీమేల్ వాయిస్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో అంతరామమయం ఇస్ అ మేల్ సాంగ్. సో ఇంకా లిరిక్స్ లో చెప్పలేక ఎందుకు ఇంకా క్రియేట్ చేసుకొని చెప్పడం నాకు అర్థం కాలేదు. అదే రౌండ్ లో ఒక అమ్మాయి లిరిక్స్ మర్చిపోయింది రాముడి పాటలో, అది మాత్రం ఆయన మెన్షన్ చెయ్యలేదు. బీయింగ్ ఎ లిరిసిస్ట్ ఆయన రెస్పాన్సిబిలిటీ ఉంది కూడా ఆయన చెప్పలేదు. ఆ రౌండ్ లో లిరిక్స్ మర్చిపోయింది, చెప్పలేదు. ఇంకా మమ్మల్ని ఏడ్పించేసావు అది ఇది అని చెప్పింది. చాలా మంది చేతిలో రాసుకొని వచ్చారు, అది కూడా ఆయన చెప్పలేదు, అది కూడా కౌంట్ చేయలేదు. కానీ నాకు మాత్రం లేని నెగిటివ్ పాయింట్స్ అన్ని, ఆయనకు అవసరం లేని నెగిటివ్ పాయింట్స్ అన్ని కూడా